దేశంలో రైతు కార్మిక కర్షక దోపిడీకి పాల్పడుతుందని కేంద్రం విధానాలను ఎండగట్టేందుకు వామపక్ష పార్టీలందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. వరంగల్లోని సిపిఐ 2వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. అంబానీ, అదానీ కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మేలు చేస్తుందని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. కేంద్రం బడా కంపెనీలకు కొమ్ము కాస్తుందని, రైతులను మోసం చేస్తుందన్నారు. రానున్న కాలంలో తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, నిధులు, నియామకాలపై అమలు జరిగే విధంగా పోరాటాలు చేస్తామని చెప్పారు. దేశానికి శ్రీరామ రక్ష అనుకుంటా ఉన్నా. నాకు అలాంటి దానికి సిద్ధం కావాల్సిన అవసరం లేదు. ఈ మధ్య మరి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కొత్తగా ఎన్నికయ్యాడు. ఆయన అడ్వకేట్ కూడా. ఆయన ఖమ్మం పోయి ఏమంటుందంటే, ఖమ్మం ఒకనాడు కమ్యూనిస్టుల కిల్ల, ఇప్పుడు మా కిల్ల అవుతుంది, ఈ కమ్యూనిస్టులు మా పార్టీ. ఏమన్నా మాట్లాడడానికి అర్థం ఉండాలి అధ్యక్షుడు. ఏమిటి కమ్యూనిస్టులు ఏంటి, ఈ బీజేపీ ఏంటి? బీజేపీ మతోన్మాద పార్టీ, ఈ దేశం వరకు పరిమితమై అందులో ఊర్జా వర్గాలకి లేకుంటే కార్పొరేట్ సంస్థలకు ఉడిగం చేసే పార్టీ, పేదోళ్ళ రక్తాన్ని తాగే పార్టీ, పేద ప్రజల బతుకులు విడిచిపెట్టి చేసే పార్టీ. ఆఖరికి నిన్ననే చూసినాం. ఇలా చూస్తే ఈజీఎస్ కూడా నిధులు కోత విధించిన పార్టీ, అంటే ఊళ్ళో నోలు కొట్టే పార్టీ బీజేపీ. అందుకనే ఖబర్దార్ రామచంద్ర గారు, కమ్యూనిస్టులు నిప్పులాంటాలు ఎలాంటి వీటికి పార్టీ చేసేది కాదు. ఆన్సర్ సిద్ధాంతం పునాదుల మీదనే కమ్యూనిస్ట్ పార్టీ కొనసాగుతాయని చెప్పి హెచ్చరిక చేసి వాళ్ళని పిచ్చి మానుకోమని చెప్పి తెలియపరుస్తూ, రానున్న కాలంలో కూడా తెలంగాణలో కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇంకా మరి నిధులు నియామకానికి, ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాల్సిన లేదు, ఇప్పుడు పక్కా ఇల్లు ఇలాంటి సమస్యలు కొంత ఆచరించి అడుగేయాల్సిన అవసరం ఉంది. మరిక చర్యల పైన కూడా ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు.